ఎటకేలకు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధిపతిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని నాంపల్లిలో సిబిఐ కోర్టు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం ఇది. ఈ తరుణంలో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారించిన నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ తన అనుభవాలను పంచుకున్నారు. కేసు విచారణకు సంబంధించిన కీలక విషయాలను ఓ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన చెప్పిన మాదిరిగా గాలి జనార్దన్ రెడ్డి అంత ఈజీగా తమకు దొరకలేదని వివరించారు. ఆయన అరెస్టు జరగకుండా అప్పట్లో అనేక వ్యవస్థలు తమపై ఒత్తిడి పెంచిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఓబులాపురం మైనింగ్ విషయంలో నమోదైన కేసుకు సంబంధించి విచారణ అధికారిగా వివి లక్ష్మీనారాయణను అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే దేశవ్యాప్తంగా ప్రముఖులు కేసులను లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు కూడా విచారించింది ఆయనే. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఓబులాపురం మైనింగ్పై దర్యాప్తు జరిగింది. అయితే అసలు ఎట్నుంచి విచారణ చేపట్టాలో తెలియలేదని లక్ష్మీనారాయణ చెప్పారు. దీనిని ఛేదించేందుకు చాలా సమయం పట్టిందన్నారు. కొన్ని కీలక వ్యవస్థలు గాలి జనార్దన్ రెడ్డి వెనుక ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ మైనింగ్ 2 రాష్ట్రాలకు సరిహద్దులో ఉంది. 2 రాష్ట్రాల అధికారులు సహకరించడంలో మొండి చేయి చూపారు. కీలక అధికారులు విచారణకు వస్తున్నామని చెప్పి సెలవులపై వెళ్లిపోయేవారని గుర్తు చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నామని వివి లక్ష్మీనారాయణ చెబుతున్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు సమయంలో అనేక రకాల పరిణామాలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. సిబిఐ అధికారులమని చెబితే గాలి జనార్దన్ రెడ్డి మనుషులు అడ్డుకుంటారని భావించి ఐటీ అధికారులమని చెప్పి తనిఖీల కోసం లోపలికి ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అత్యంత గోప్యంగా ఆయన అరెస్టు చేశామని, ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డామన్నారు. మా ఫోన్లను సైతం పక్కన పెట్టేశామన్నారు. అరెస్టు తర్వాత మాకు బెదిరింపులొస్తాయని కొందరు భయపెట్టారని, కానీ వాటిని లెక్క చేయలేదన్నారు. పక్కా ఆధారాలతో కేసును ఫైల్ చేశామని వివరించారు. ఈ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు సాగాయని కూడా జేడీ వివరించారు. తమ చేతిలోని అధికారులను బదిలీ చేయించేవారు అని, ఈ రోజు ఉండే అధికారి రేపటికి ఉండేవారు కాదని చెప్పారు. సుమారు 14 సంవత్సరాల పాటు కేసు విచారణలో జాప్యం జరగడానికి రాజకీయపరమైన బదిలీలే కారణమని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇటువంటి కేసుల విషయంలో సత్వర పరిష్కార మార్గాలు చూపించేందుకు, త్వరితగతిన విచారణ పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు జేడీ.